జర్నలిస్టులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పలాసలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ, ధర్నా. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పలాసలో జర్నలిస్టు సంఘాలు సోమవారం గళమెత్తాయి. ఏపీయూడబ్ల్యూజే పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జర్నలిస్టు సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పలాస బీఆర్కే రిపోర్టర్ ఎవ్వారి తిరుమలపై టీడీపీ పట్టణాధ్యక్షుడు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి చర్యలు తీసుకోకపోవడంతో జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తపరిచాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. పలాస ప్రజావాణి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పలాస నియోజకవర్గంలో తాజా వార్తలు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, విద్యా, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ గ్రామ వార్తలను మాకు తెలపండి. మరిన్ని వివరాలకు 9908084752 ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. స్వతంత్ర జర్నలిజంను ప్రోత్సహించండి.